నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో ఏపీలో జరిగిన డిఎస్సి అక్రమాలపై కూడా బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీని మీద కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ట్వీట్ చేశారు. దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతోటి మాజీ మంత్రి, అదేవిధంగా ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి మన రాష్ట్రం నుంచి కూడా. విద్యార్థులు యువతలు కూడా ఒకటే కోరుతున్నారు, డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని. మీరేమంటారు? ఇప్పుడు దాదాపుగా ఒక 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. నిరుద్యోగులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ వరకు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఇగో ఈ విధంగా అన్యాయాలు జరిగాయి, ఈ విధంగా దీంట్లో అవినీతి చోటు చేసుకుంది, రిక్రూట్మెంటు సిస్టమేటిక్గా జరగలేదనేది ఆధారాలతో సహా చెప్తూ ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆధారాలు కూడా చూపించారు. కానీ ఇవాళ వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కానీ రెస్పాండ్ కాలే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి సమీపంలోకి వచ్చాను, నేను ఛాలెంజ్ విసురుతున్నాను, చర్చకు వస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశాడు. దానికి మేము అందరం రెస్పాండ్ అయ్యాం. ఎవరు రావాలో చెప్పండి, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. మాతో పాటు ఎవరైతే ఇవాళ దగపడ్డ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తామని చెప్పాం. ఇవాళ వరకు రెస్పాండ్ కాలే. రెస్పాండ్ కాకపోగా ఎప్పుడు మనం డిఎస్సి అన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, తప్పుడుగా మాట్లాడడం, లేకపోతే గొడ్డల పార్టీ అని మాట్లాడడం, అంటే తప్పించుకు తిరిగే కార్యక్రమం తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో మేము తప్పు చేయలేదని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. మీ బీజేపీ భాగస్వామిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు యువత పోరాటానికి తలొగ్గి రాజీనామా చేశారు. ఈ రాష్ట్రంలో డిఎస్సి అక్రమాలు జరిగినాయని తేలిన తర్వాత మీరెందుకు రాజీనామా చేయట్లేదు నారా లోకేష్ గారు అని అడుగుతున్నాం. మీకు బాధ్యత లేదా, నైతికత లేదా? ఎందుకు మీరు తప్పించి తిరుగుతున్నారు? లేదా సిబిఐ విచారణ ఏమని అడిగాం, ఎందుకు వేయలేదు ఇంతవరకు? రేపు వైఎస్ఆర్ పార్టీ తరఫున 28వ తేదీన పెద్ద ఎత్తున మా యువత విద్యార్థులు ఒక పోరు చేస్తూ ఉన్నారు, ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇది ఇంకా ఉధృతం అవుతుంది. ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల్ని దాగా చేసి, అన్ని వర్గాల్ని దాగా చేసి, మీరేదో సాధించినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఈ ప్రజలకు ఏమి ఒరిగేది లేదు. ఊరికనే పబ్లిసిటీతో రోజులు గడపడం తప్పించి ఏ వర్గానికైనా మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారా? ఒక విద్యార్థుల నుంచి, ఉద్యోగుల నుంచి ప్రారంభిస్తే రైతుల దాకా, మహిళల దాకా అందరినీ మోసమే. అందరినీ మళ్ళీ పొడిచిన చోట పడవకుండా పొడి చేయడమే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తులేదు, అమలు చేసేసామని చంద్రబాబు నాయుడు గారు రోజు మైక్ పట్టుకుని చెప్తాడు. పత్రికల్లో ఏం రాస్తారు? జూన్ నుంచి కొత్త పెన్షన్లు వస్తున్నాయి, పండగ చేసుకోమని రాశారు. ఇవాళ వరకు కొత్త పెన్షన్ ఇచ్చాడు ఎక్కడైనా? ఇదే. ఎందుకంటే ఎంతసేపు తండ్రి కొడుకు పబ్లిసిటీలో మునిగిపోయి ఉన్నారు తప్పించి వాస్తవాలకు రావట్లేదు. ఖచ్చితంగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి నారా లోకేష్ గారు, ఈ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. రైట్, ఇది మనం చూస్తాము. ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేయాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సంబంధించి అనేకసార్లు మేము డిమాండ్ చేసాము. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలు నిరూపించినప్పుడు కూడా డొంక తిరిగిలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా నారా లోకేష్ డిఎస్ అక్రమాలపై రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరుబాటు చేస్తుందని చెప్పి కన్నబాబు స్పష్టం చేస్తున్నారు. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.